రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో భూ వివాదం సెగలు రేపుతుంది. అత్తాపూర్ ప్రాంతంలోని రామమందిర భూముల విషయంలో స్థానికులు ఒక వర్గం మధ్య తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఆలయ భూములను అక్రమంగా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ గ్రామస్తులు రోడ్డెక్కారు. అత్తాపూర్, హైదర్గూడ, ఉప్పర్పల్లి ప్రాంతాల ప్రజలు భారీగా తరలివచ్చి నిరసన చేపట్టారు. దేవాలయ ఆస్తులను కాపాడాలని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అధికారులు స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. ఒక వర్గానికి చెందిన ఒక చిన్న జెండా కార్యక్రమం ఉంటే 200 గజాలు ఉంటుండొచ్చు, కానీ 2000 గజాలు కబ్జా చేయాల్సిన అవసరం లేదు. సుమారుగా 6000 గజాలు కబ్జా చేయాల్సిన అవసరం లేదు. దీన్ని కాపాడాల్సిన బాధ్యత సర్కార్ పొలం కానీ ఎండోమెంట్ కానీ ఎవరైనా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. ప్రభుత్వానికి ఈరోజు హైడ్రా అండగా ఉంది కాబట్టి హైడ్రాకి ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ వీళ్ళందరూ రిపోర్ట్ ఇచ్చి తక్షణమే ఏదైతే వీళ్ళు ఇల్లీగల్ గా షెడ్లు వేసిరో, ఏదైతే హైకోర్టు నంబర్ చూపెడుతున్నారో అవన్నీ ఫేక్ డాక్యుమెంట్లు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాము. తక్షణమే చర్య తీసుకొని ఇక్కడున్న షెడ్లను తొలగించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడి ఇక్కడున్న ప్రజలకు రక్షణగా ఉండాలని చెప్పి ఈ అందరం కలిసి మేము కోరుకునేది ఒక్కటే, ఏంటంటే సర్కార్ పొలాన్ని కాపాడాలి. అది ఏదైనా అవసరం అనుకుంటే కలెక్టర్ రూపంలో ఎంక్వైరీ చేసిన తర్వాత అది ఎవరికి చెందుతుంది, ఎట్లా వస్తుంది అనేది ఇక్కడున్న 4 ఊరు గ్రామ ప్రజల్ని ఆలోచన తీసుకొని అందరితో తీసుకున్న తర్వాతనే చర్య తీసుకోవాలి తప్ప ఇట్లాంటి ఇల్లీగల్ గా ఒక 200 మంది ఒక మతస్థులు వచ్చి మేము కబ్జా పెడతామంటే సర్కార్ చూస్తూ ఊరుకోవద్దని చెప్పి మేము అందరం కలిసి సర్కారు విన్నవిస్తా ఉన్నాము. తక్షణమే గత 2 రోజుల కిందనే కలెక్టర్కి ఇవ్వడం జరిగింది. ఇంకొక 24 గంటల లోపల ఇది కనుక తీయకపోతే ఇంకా పెద్ద ఎత్తున మేము ఇదే వాటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని చెప్పి సందర్భంగా మేమందరికీ మీడియా ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాము. బ్లూ షీట్లు కట్టి మరి ఆక్రమించుకున్నారు. దాంతో పరిసర ప్రాంతాల ప్రజలైనటువంటి అత్తాపూర్, రాంబాగ్, హైదర్గూడ, ఉప్పర్పల్లి, బస్తీ ప్రాంత ప్రజలంతా ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా అదే రోజు మరి గౌరవ కలెక్టర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇస్తే వారంతా 2 రోజుల సమయం ఇవ్వాలని అధికారులు మాకు సూచించారు. దాంతో మేమంతా వివిధ ప్రాంతాల బస్తీ వాసులమంతా మరి 2 రోజులు వేచి చేయడం జరిగింది. కానీ తర్వాత అసలు అధికారులు కొంచెం నిమ్మకు నీరట్టు వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో ఈ రోజు పెద్ద ఎత్తున పరిసర ప్రాంతంలో హైదరాబాద్, రాంబాగు, పాండురంగ నగర్, అత్తాపూర్ బస్తీ ప్రాంత వాసులంతా తరలి వచ్చి ఏదైతే కబ్జా గురైనటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం ఎదురుగా కూర్చొని ఈ ప్రభుత్వ స్థలాన్ని, దేవాలయ స్థలాన్ని కాపాడాలి, అది ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి అధికారులు నిర్ణయించాలని ఈ సందర్భంగా ధర్నా చేపట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, రాంబాగు శివాలయ ప్రాంతానికి దాదాపు 200-300 ఏళ్ల చరిత్ర ఉంది. మరి మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఈ ప్రాంతాల్లో ఉత్సవాలు జరుగుతాయి, శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి, శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి, దసరా ఉత్సవాలు జరుగుతాయి. మరి ఉత్సవాల సందర్భంగా ఈ కీలకమైనటువంటి ఈ ప్రాంతాన్ని అంతా పార్కింగ్కే కానీ, జాతరే కానీ, ఇంకా వివిధ అవసరాలకు ప్రజలంతా వాడుకునేటువంటి పరిస్థితి ఉండే. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా ఈ కబ్జాకోరులు కబ్జా చేసి ఈ ప్రాంతాన్ని 100 కోట్ల ఆస్తిని కాజేయాలని చూస్తున్నారు. लास्ट टाइम वो जो प्रेस कॉन्फ्रेंस में हम जो एंडोमेंट से 2017 में उन्होंने हमारे ऊपर केस डाले थे कि ये मंदिर की लैंड है बोल के, 2017 से 2026 तक ये केस हाईकोर्ट में चला, जिसमें हाईकोर्ट ये ऑर्डर करा कि ये लैंड ना मंदिर की है ना ये लैंड जो है सो एंडोमेंट की है, देते हुए हमारा पोजीशन जो 1832 है उसको कंफर्म करते हुए ये क्लियर ऑर्डर में लिखा गया कि हमारे पोजीशन जो 1832 से गवर्नमेंट जो लिख के दी भिजाई वो पोजीशन को कोई डिस्टर्ब नहीं करना बोल के। मंडे के दिन 11:30 बजे हमारे को SHO साहब राजेंद्र नगर अत्तापुर फ़ोन करके बुलाए, आप किधर है, मंडल ऑफिस को आओ, राजेंद्र नगर MRO को आओ। साहब कहीं को उधर क्या है साहब, बोले तो पूरे पेपर लेके आओ, तुम्हारा क्या प्रूफ है ले लेके आओ बोल के बोले। ठीक है बोल के पूरे फाइला वाला ले लेके साफ करेंगे। MRO साहब, ACP साहब राजेंद्र नगर, CI साहब अत्तापुर सब बैठ के ये आपका क्या डॉक्यूमेंट दिए, तो पूरे उनको 2009 से राजशेखर रेड्डी साहब से हम जब मिले थे उसकी कॉपी कहाँ दोगे, राजशेखर रेड्डी साहब से जब मिले थे 2009 में, 2012 में और 2014 में सीसे लेकर चले गए।
2018 में भी एक लेटर है जिसमें फाइनेंशियल हम 11 रुपये पूछे रेगुलराइज को, वो भी एक लेटर साहब को देते हुए 2012 का 4 वीक्स में रेगुलराइजेशन करके देना 2001 24509 वो भी उनको दे दिया, और 44150 पूरे ऑर्डर देने के बाद MRO साहब राजेंद्र नगर बोलते एवर जे फिर कौन बोले आपको वो मंदिर का लैंड है बोल के बोले। अरे साहब फिर मैं 2017 से उनसे लड़ रहा हूँ, आप इम्प्लीट क्यों नहीं हुए, आपकी लैंड है तो। नहीं गलत है, वो उनकी लैंड नहीं होती, ये लैंड गवर्नमेंट की है बोल के बोलते हुए। तो साहब फिर 1832 से पोजीशन हम लिख के दिए आपको।